హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనమందరం లేచి నిలువబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన, 139 సామ్, 139వ కీర్తన. దయచేసి అందరూ బైబిల్ తీయండి. మీకు చదువు రాకపోయినా పక్కన వాళ్ళని అడిగి సహాయం తీసుకుని బైబిల్ తెరవండి. నూట 39వ కీర్తన. హల్లెలూయా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి! వాటి మొత్తం ఎంత గొప్పది! వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించెదవు. నరహంతకులారా,
నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆమేన్. మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుత్థాన ఆరాధనకు దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నూట 39వ కీర్తన మనం చదువుకుందాం. ఇది దావీదు రచించిన కీర్తన. ఇందులో అనేక సంగతులు ఉన్నాయి. మొదటి 6 వచనాలలో దేవునికి అంతా తెలుసని మనం చూడగలుగుతాం. 7 నుండి 12 వచనాలలో దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడు అనే సంగతిని మనం గ్రహించగలుగుతాం. 13 నుండి 18 వచనాలు కనుక దేవుడు సృష్టికర్త అనే సంగతి మనకు అర్థమవుతుంది. 19 నుండి 24 వచనాలు కనుక మనం చూస్తే దేవుడు అంతరంగమును పరిశీలించేవాడని మనం గ్రహించగలుగుతాం. దావీదు దేవునితో ఎక్కువ సమయం గడిపాడు కాబట్టి దేవుని గురించిన అవగాహన అతడు కలిగి ఉన్నాడు. సహజంగా మన వాళ్ళు ఏం చేస్తారు, పెళ్లి చూపులు ఒకసారి అట చూసి పై రూపాలను బట్టి నచ్చేసి చేసేసుకుని కట్న కానుకలు అన్నీ నచ్చితే తర్వాత ఇక రోజు అతనితో కదా గడిపేది, అప్పుడు అసలు రూపం బయటపడద్ది. నేను చూసినప్పుడు అలా అనుకోలేదండి, ఇలా అనుకోలేదండి అని ఏదేదో మాట్లాడతాం. ఎప్పుడు మనకు పూర్తిగా అవగాహన వస్తుందంటే అతనితో లేకపోతే ఆమెతో ఇక వివాహం అయిన తర్వాత ఇక అక్కడే ఉండాల్సింది. అప్పుడు షార్ట్ టెంపరా, లేకపోతే మంచివాడా, క్షమించేవాడా, ఓర్చుకునేవాడా, లేకపోతే అయిన దానికి కాని దానికి పోట్లాడేవాడా, ఆ విషయాలన్నీ మనం అర్థం చేసుకోగలుగుతాం, స్టడీ చేయగలుగుతాం. దావీదు కూడా దేవునితో గడిపాడు. గొర్రెలు కాచుకుంటున్నప్పుడే కానీ, ఇంట్లో ఉన్నప్పుడే కానీ, ఎక్కడున్నా కానీ తన హృదయం అంతా, తన సమయం అంతా, తన యొక్క ప్రాణాత్మ దేహాలను దేవుని మీద లగ్నం చేసి గడిపాడు. కాబట్టి దేవుని గూర్చినటువంటి అవగాహన అతడు కలిగి ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. చాలామందికి దేవుని గురించిన అవగాహన లేదు. ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా రావడం పోవడం అంతే తప్ప అసలు నీవు ఆరాధించే దేవుడు ఎవరు, ఏంటి ఆయన గొప్పతనం అంటే గట్టిగా 4 మాటలు కూడా చెప్పలేరు. ఎందుకంటే నామకార్థమైన విధానంలో వచ్చిపోవడమే తప్ప హృదయం దేవునితో కనెక్ట్ అయిన అనుభవాలు లేవు. కానీ ఇక్కడ దావీదు చూడండి దేవుని గురించి ఎన్ని మాటలు చెప్తున్నాడు. ఆయనకు అంతా తెలుసు అంటున్నాడు మొదటి 6 వచనాల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అంటారే ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతాడని, కొద్దిమందిని గురించి ఆ పదం వాడతారు కదా. మరి మనుషులు అలా ఉంటారు లేదు నాకు తెలియదు, కానీ దేవుడు అన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆయనకి తెలుసు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అననీయ సప్పిరాలు ఇంటి దగ్గర అనుకున్న మాటలు నేను అనుకుంటాను పేతురుకు తెలిసి ఉంటుంది. ఎట్లా తెలిసింది అంటే పేతురుకు దేవుడే చెప్పుంటాడు. యెరోబాము భార్య ఇంటి దగ్గర వేషం వేసుకుని యెరోబాము భార్య మాట్లాడుకున్న సంగతులు దేవునికి తెలుసు కాబట్టి ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె ఎలా వచ్చిందో, ఆమె ఎవరో, ఆమె ఏ వేషం వేసుకొచ్చిందో, ఆమె కుమారుడి కొరకు ఏం చెప్పాలో అంతా ప్రవక్తకు చెప్పి అప్పటికే ఉంచాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునికి అంతా తెలుసు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనం అనుకునే ఒక పెద్ద పొరపాటు ఏంటి తెలుసా, మనం ప్రార్థన చేస్తే కానీ దేవునికి తెలియదని. అర్థమవుతుందా? అయ్యా నా నడువు నొప్పి ఎంత ఉందో తెలుసా నీకు? అసలు ఎంత బాధపడుతున్నాను తెలుసా అయ్యా నీకు? ఒక మనిషికి తెలియకపోవచ్చు నీ బాధ, ఒక మనిషికి అర్థం కాకపోవచ్చు నీ పరిస్థితి, కానీ దేవుడు అన్నీ ఎరిగినవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో అతి స్వల్పమైన విషయాలను కూడా ఆయన పట్టించుకునే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. చాలా చిన్న విషయమే అనుకోవచ్చు మీరు, కానీ దాన్ని కూడా ఆయన పట్టించుకుని ఎరిగి గ్రహించి దానికి తగ్గట్లుగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఏదో ఒక స్త్రీ మేఘాలయ తీసుకుని వెళ్ళి తన భర్తను, ఆమె తీసుకెళ్ళడం ఉంది, ఇద్దరు కలిసి వెళ్ళారు హనీమూన్ అని. అక్కడ చంపించేసింది భర్తను. నిజంగా భర్తకే కనుక ఆమె హృదయంలో ఉన్నది తెలిస్తే అసలు వెళ్ళడం కాదు, పెళ్ళే చేసుకునేవాడు కాదు కదా. చేసుకుంటాడా? చేసుకోడు. వింటున్నారా మీరు? ఇటు చూడండి. ఇక్కడ అంటున్నాడు తలంపులు అంటే క్రియల్లోకి వచ్చిన తర్వాత తెలియడం. ఇప్పుడు సహజంగా మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఫలానా జరిగిందంట అని జరిగిన తర్వాత తెలుస్తుంది. ఫలానా అమ్మాయి ఫలానా తన భర్తను చంపించేసిందంట. చంపించిన సంగతి కూడా తెలియదు. ఎప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే లాగితే చివరికి తెలుస్తుంది. కానీ దేవుడున్నాడే, ఆయనకు చెప్పండి ముందే తెలుసు. మనకు అంతా జరిగిన తర్వాత తెలుస్తుంది. ఒక వ్యక్తి ఒక పని చేశాడు అంటే దాని వెనుక లోపల అతను అనుకుంటాడు ముందు,
కదా. సాయంత్రం కూటం పెట్టాలి అనుకుంటే సాయంత్రం కూటం పెడతాం, అంతేగా. అనుకుంటాం ముందు లోపల ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక ఉద్దేశం. నా ఊహలు నీకు ముందే తెలుసు అని రాశాడు ఒక ఆయన. మనం అనుకునేవి కూడా తెలుసు ఆయనకి. హల్లెలూయా. ఎవరు అనుకుంటున్నారు ఈయన? అందరిలాంటి వాడు కాదు ఈయన. ఆయన అన్నీ ఎరిగినవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు ఆయనకి. బయటకు కనబడే క్రియలు మనకు కనబడతాయి, కానీ ఆ క్రియల వెనకున్న ఆలోచనలు ఆయనకు తెలుస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత మహోన్నతుడో. చాలాసార్లు నాకు అనిపించే మాట ఏంటంటే, దేవుని దగ్గర మనం ఏదో అనుకుంటాం, ఏదో మాట్లాడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అన్నీ ఎరిగినవాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 21వ వచనం. నేడే వారు చేయు ఆలోచనను నేను దేవుడు ఎవరో తెలుసా? ఆ దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎప్పుడు తెలుసంట? ప్రవేశపెట్టక మునుపే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుడు అన్నీ ఎరిగినవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు తెలిగిపోవచ్చు కదా. మీరు వాక్యం చదివితే పక్షవాయువు కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి తేబడ్డాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయని పలికితే అక్కడున్నటువంటి శాస్త్రులు ఇతడు దేవదోషణ చేస్తున్నాడని తమలో తాము అనుకుంటున్నారంట. ఒకరితో ఒకరు అనుకోవట్లా, తమలో తాము. మత్తయి సువార్త 9:1-4-5 వచనాల వరకు అక్కడ ఉంటాయి. వాళ్ళు తమలో తాము అనుకుంటుంటే 4వ వచనంలో యేసు వారి తలంపులు గ్రహించి అని మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, తలలు బోడులైన తలంపులు బోడులవునా అని. యేసు వారి తలంపులు గ్రహించి. చూసారా, ఆ శాస్త్రులు అనబడిన వాళ్ళు, అనగా ధర్మశాస్త్ర ప్రవీణులు, వాళ్ళు అనుకుంటున్నారంట తమలో తాము. అనేక సంగతులు ఉన్నాయి ఈ కీర్తనలో నుండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవునికి మన గురించి అన్నీ తెలుసు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం. ఎంత తెలుసు అంటే మనం లోపల అనుకునేవి కూడా తెలుసు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? 12వ అధ్యాయం మీరు చూస్తే మత్తయి సువార్తలోనే అక్కడ కూడా ఈ మాట మనం చదువుతాం. 25వ వచనంలో ఆయన వారి తలంపులను ఎరిగి. ఏమెరిగాడు ఆయన? వాళ్ళు అనుకుంటున్నారంట వీడు దయ్యాలకు అధిపతి అని. ఎవరిని? యేసు ప్రభుని.
అరే, వీడు, ఆ పదాలు చూడండి. ఏకవచన సంబోధన. ఉమ్, వాళ్ళు అనుకునేవి తెలిసి అంటున్నాడు, ఆయన వారి తలంపులను ఎరిగి. ప్రిలరా, దేవుడు ఎవరో తెలుసా? అన్నీ ఎరిగినవాడు. స్తోత్రం. ఏమండి, ఇలా అనుకుంటున్నానండి అని చెప్తే నీ భర్తకు తెలుసుద్ది అనుకునే సంగతి. ఏమమ్మా ఇలా అనుకుంటున్నాను అంటే అని ఆమెకి చెప్తే ఆమెకు తెలుసుద్ది నువ్వు చెప్పిన సంగతి. కానీ దేవుడికి నువ్వెవరు చెప్పవసలా. స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతాం కదా, ఆయన అందరి హృదయములు ఎరిగినవాడు గనుక చేసుకొనలేదు. పై వచనంలో ఉంటుంది, ఎవడును ఇతరుల గురించి సాక్ష్యం ఆయనకి చెప్పవసరం లేదంటాడు. అవసరంలా. పలానా ఆయన చెప్తే తెలిసింది అని చెప్పవసరంలా దేవుడు. పలానా ఆయన అంటే నాకు తెలిసిందమ్మా అనవసరంలా దేవుడు. మనకెట్లా తెలుసుద్ది? ఎవరో అంటే చెప్పరండి, ఎప్పుడో వింటే మనకు తెలుస్తుంది. కానీ దేవునికి ఎవరూ ఏమీ చెప్పకుండానే తెలుసు. స్తోత్రం. చాలాసార్లు వాక్యం వినేటప్పుడు మనం అనుకుంటాం ఇది కదా, నా గురించి మొత్తానికి ఎవరో పాస్టర్ గారికి చెప్పేశారు, అందుకే నీకు నా మీదే పడ్డాడని. యేసు రక్తమే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం యొక్క శక్తిని అక్కడ మనం చదువుతాం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. 4:12. దేవుని స్తోత్రం. తలంపుల్లోకి వెళ్తుందంట వాక్యం. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఎప్పుడైనా వినేటప్పుడు ఎవరో నా గురించి చెప్పారు అనుకోకుండా, దేవుడు నన్ను ప్రేమించి నాతో నా తలంపులను ఎరిగి మాట్లాడుతున్నాడు అని గ్రహించుకోవాలి. అనేక సందర్భాలలో శాస్త్రులతో పరిసయ్యులతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తలంపులను ఎరిగి మాట్లాడారు. కానీ ఎన్నడూ వారు సరి చేసుకున్నట్లుగా కానీ, దేవుని ఔన్నత్యాన్ని గ్రహించి దేవునికి లోబడినట్లుగా కానీ, దేవునికి తాము సమర్పించుకుని చెడు మార్గాలను విడిచిపెట్టినట్లుగా కానీ మనం వారి జీవితాల్లో చూడం. వంట మాత్రం ఎప్పుడూ ప్రభుతోనే ఉండేవాళ్ళు, తిరిగేవాళ్ళు. కానీ ఎప్పుడూ ఆలోచనలన్నీ వ్యతిరేకమైన ఆలోచనలే. మన గురించి దేవునికి అన్నీ తెలుసు. చెప్పండి మీ పక్కన వాళ్ళతో, నీ గురించి నా గురించి దేవునికి అన్నీ తెలుసు. చెప్తున్నారా? మన వాళ్ళు పెద్ద 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 డైలాగులు పడతారు, ఇక నీ బ్రతుకంతా నాకు తెలిసే అని. సరే చెప్పమ్మా ఏంటంటే 2 మాటలు చెప్పి 3వ మాటకి తడుముకోవటమేక. కానీ డైలాగ్ మాత్రం ఇదిగో నీ బ్రతుకంతా తెలుసా? చెప్పండి. అసలు మన బ్రతుకు మనకు తెలుసా? మనదే మనకు తెలియదు. అందుకని దేవుని వాక్యం దగ్గరికి వస్తే మన పరిస్థితి ఏంటో మనకి అర్థమవుతుంది. స్తోత్రం. మన గురించి దేవునికి అన్నీ తెలుసు. ఆ మాటలు మొదటి 6 వచనాలు మీరు చదివితే ఆ వాక్యంలో ఆ దేవుని యొక్క గొప్పతనం, ఆయన సర్వజ్ఞాని, ఓమ్ని సైన్స్ అంటారు, ఓమ్ని సైన్స్, ఓమ్ని ప్రెజెంట్. తర్వాత 6 వచనాలు, ఆయన సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. తర్వాత వచనాల్లో ఆయన సృష్టికర్త, హీఈస్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త, మనలను నిర్మించినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునికి అన్నీ తెలుసు అన్న సంగతి మీరు మర్చిపోకుండా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండడానికి
అవకాశం ఉంటుంది. స్తోత్రం. కూర్చుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. తెలుసా ఆయనకి? చెప్పండి. తెలీదు అనుకుంటున్నాం మనం, తెలీదు అనుకుంటున్నాం. దేవునికి అన్నీ తెలుసు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. అర్థమవుతుందా? అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ముందున్నే చూడండి, కుర్చీలు తీసుకొచ్చి. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. దేవుడు అంతా ఎరిగినవాడు. హల్లెలూయా. దేవుని గురించి మీరు ఆలోచించడం ప్రారంభిస్తే, వినడం ప్రారంభిస్తే, ధ్యానించడం ప్రారంభిస్తే, మనం ఎంత బలహీనులమో, ఆయన ఎంత గొప్పవాడో మనకి ఇంకా ఇంకా అర్థమవుతుంది. దావీదు వలె మనం దేవుణ్ణి గ్రహించాలి, దేవుని గురించి అర్థం చేసుకోవాలి. స్తోత్రం. ఒకప్పుడు దేవుడు అంటే ఏది కనబడితే దేవుడు అన్నాం. అట్లాంటి దేవుడు, దేవుడు అంటే ఆయన అన్నీ తెలిసినవాడు. స్తోత్రం. హల్లెలూయా. మల్లెపూల గురించి షాలేం రాజు గారు ఒక మాట అంటే, ఆయన అల్లరి చేస్తున్నారు టీవీ ఛానల్స్లో. అన్నీ తెలిసిన ఆయన దగ్గర నిలబడాలి ఒక రోజున మనం. వింటున్నారా? ఈ ఛానల్లో కూర్చొని మాట్లాడే మేధావులందరూ అక్కడ నిలబడతారు రేపు. గుండె బాదు కొనుచును మతులు చెడుదురు. అయిపోయింది అక్కడ. అసలు ఏదో లాగాలని లాగుతున్నారు, ఏదేదో లాగుతున్నారు దానిలోనండి. వాడిక్కడ ఎన్ని లాగినా చెప్పండి, అన్నీ తెలిసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఒక దైవజనుడు ఏ ఉద్దేశంతో మాట్లాడాడో, అతని హృదయంలో ఏముందో చెప్పండి, దేవునికి తెలుసు. తెలుసు. రెచ్చిపోతుంది. ఎందుకంటే లోకం దేవుని చేతుల్లో లేదు, లోకం సాతాను చేతిలో ఉంది. ఈ లోక రాజ్యాలన్నీ అపవాది చేతిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఇష్టం. యేసు రక్తమే జయం. నేను ముగిస్తున్నాను. మన గురించి దేవునికి అన్నీ తెలుసు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీ అమ్మా నాన్నకి అన్నీ తెలిగిపోవచ్చు కదా. స్టడీ అవర్ పెట్టి చెప్పి ఎక్కడికి వెళ్ళావో, కాలేజ్ అని చెప్పి ఎక్కడ తిరుగుతున్నావో, స్కూల్ అని చెప్పి ఎక్కడ కాలక్షేపం చేస్తున్నావో, హాస్టల్ అని చెప్పి ఎక్కడ తిరుగుతున్నావో చెప్పండి, అమ్మా నాన్నకి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. మన గురించి దేవునికి అన్నీ తెలుసు. మనమందరం రేపు నిలబడవలసింది దేవుని దగ్గరే. హల్లెలూయా. అర్థమవుతుందా? అన్నీ తెలిసిన, అన్నీ ఎరిగిన దేవుని ముందు నిలబడాలి మనం. అన్నిటినీ దేవుడు బట్టబయలు చేయబోతున్నాడు. స్తోత్రం. మెలకువ కలిగి ఉందాం, దైవ గ్రహింపు కలిగి ఉందాం, జాగ్రత్త కలిగి ఉందాం, దేవునికి భయపడదాం, దైవ చిత్తం చేయడానికి లోపడదాం. నా ఇష్టం అన్నట్లుగా కాకుండా, ప్రభువా ఈ జీవితం నీవిచ్చింది, నీకు అంతా తెలుసు అంటూ భయముతో వణుకుతో ఈ జీవితాన్ని కొనసాగిద్దాం. ఆయనకు ఆయాసకరమైన మార్గాలన్నీ మనలో నుండి తొలగించుకుందాం. శ్రేష్టమైన నిత్యజీవ మార్గాల్లో నడవడానికి మన హృదయాన్ని స్థిరపరచుకుందాం. ప్రభు అట్టి కృప మనందరకు అనుగ్రహించునుగాక. ఈ కీర్తన ప్రభు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.